సర్వం పోయినా, శరీరం కుళ్ళిపోయినా, స్వస్థత లేదని కానీ, పచ్చిపుండైపోయినని బాధపడటం కానీ చేయకూడదు. ఏం చేయాలని? స్తుతించాలి, ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? యోబు గారు ఏమన్నాడు? దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక. ఈ రోజుని ఎంతమంది ఇష్టపడుతున్నారు నలుపు కొడతానికి? ఎవరికి ఇష్టం ఉండదు? బాధ ఉంటే ఇష్టమా? వ్యాధులు ఉంటే ఇష్టమా? ఆలోచించింది. ఇష్టమా మీకు? బాధ ఉంటే ఇష్టమా? ఏంటి దేవుని సన్నిధికి వెళ్ళి ఎంత బాధపడతాడు? ఏంటి దేవునితో ఉండి ఎంత పీడింపబడుతున్నాడు, బాధింపబడుతున్నాడు అనుకుంటారు చాలా మంది. యోబు గారు అన్నారు, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు అయినప్పుడు కూడా దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగా కానీ పలుకుతున్నాడు. కారణం ఏంటి? ఆలోచించిన నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పరిశోధించబడతాడు. హల్లెలూయా. పరిశోధించబడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన పరిశోధించబడే దేవుడు. సాతాను ఏం చేస్తాడు? శోధించబడేపడుతాడు. ఎప్పుడు కూడా శోధించబడటానికే చూస్తాడు. ఎవరు? సాతాను. దేవుడు పరిశోధిస్తాడు. నీ విశ్వాసం ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు నాలోను, నువ్వు ఎలా వెతుకుతున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా నిలబడగలుగుతున్నావు, ఎలా తట్టుకోగలుగుతున్నావు అని చెప్పి దేవుడు ఎనీ టైం కూడా నేను ఏం చేస్తాడంటే పరిశోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం పరిశోధించబడాలి. ఎవరి చేత? దేవుడి చేత. శోధించబడాలి ఎవరి చేత? సాతాను గాడి చేత. బాధింపబడాలి ఎవరి చేత? చెప్పాలి. యోబు గారిని తన భార్య వచ్చి బాధిస్తుంది. ఏమంటది? ఇకను నీవు నీ యథార్థతను విడిచిపెట్టి వదలవా? ఇకను నీవు నీ యథార్థతను ఏం చేశాడు దేవుడు అని బాధిస్తుంది. 4 విషయాలు జ్ఞాపం చేసుకోండి. దేవుడు పరిశోధిస్తాడు, పరిశోధించేస్తాడు. ఆయన సాతాను గాడు శోధిస్తాడు, భార్య బాధిస్తుంది. ఇంకా స్నేహితులు ఏం చేస్తారు? చెప్పాలండి. ఏం చేస్తారు? తన మాటల చేత బాధపరచబడతారు. మనం ఏం చేస్తారు? తన మాటల చేత ఏం చేస్తామండి? బాధపరచబడాలి కూడా. మనము ఏం చేయాలి? బాధపరచబడాలి, బాధింపబడాలి, శోధింపబడాలి, పరిశోధించబడాలి. మరి అన్నీ మీకు ఇష్టమా? మనకు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, మీరు గమనిస్తలేదు. అందరికీ జరుగుతాయి. ఇప్పుడు ఎన్ని పాటలు మనం చెప్పుకున్నాము? ఎన్ని పాటలు చెప్పుకున్నాం? పరిశోధించబడి, శోధించబడి, బాధించబడి, బాధపరిచేబడి.
ఇప్పుడు ఈ బళ్ళకి వెళ్ళాలని ఇష్టం ఉందా? డైరెక్ట్ ఇంజనీర్ జాబ్ కావాలనుకుంటారు. అన్ని ఇంజనీర్ కావాలంటే చాలా బళ్ళకి వెళ్ళాలి కదండి. ఎన్ని బళ్ళకి వెళ్తారు ఆలోచించిన ప్రియమైన సోదరులారా. ఇప్పుడు ఎన్ని బడులు ఉన్నాయి? 4 బడులు ఉన్నాయి. ఈ 4 బడుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ బడి ఉంటుంది అయ్యా? మెరుగుపరచబడే బడి ఉంటుంది. హల్లెలూయా. ఆ మెరుగుపరచబడాలంటే ఈ బడులన్నిటిలో కూడా వెళ్ళాలి నువ్వు. హల్లెలూయా. ఏ బడిలోకి అయ్యా? పరిశోధించబడినటువంటి బడికి వెళ్ళాలి. శోధించబడినటువంటి బడికి వెళ్ళాలి. మనము బాధించబడినటువంటి బడికి వెళ్ళాలి. బాధపరచబడే బడిలో కూడా మనం ఉండాలి. ఎంతో మంది వచ్చి నిన్ను దేశిస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు. ఎందుకంటే నా నామం నిమిత్తం అనేకుల చేత మీరు దేశించబడతారు అంటాడు ఆయన యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో. నా నామం నిమిత్తం మీరు అనేకుల చేత దేశించబడతారు మీరు అంటాడు ఆయన. అప్పుడు ఏమన్నాడు ఆయన? మీరు ధన్యులుగా మిగులుతారన్నాడు. హల్లెలూయా. ధన్యులుగా మిగులుతారన్నాడు నా ప్రియమైన సహోదరులారా. అందుకే పౌలు గారు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనాది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనాది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను దయపడవయ్యా, నా యేసయ్యా. ఏమైనా ప్రభువా సర్వం పోయినా పర్వాలేదు, శరీరం కుళ్ళిపోయినా పర్వాలేదు. ఏమంటాడైనా? నా మట్టుకైతే ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, సావైతే లేదే. మీరంటాడు సావటానికైనా సిద్ధపడిన వాడు నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. బాధపడటానికి ఇష్టపడ్డం, సావడానికి ఇష్టపడ్డం. నిన్న మన గ్రూప్లో పెట్టాడు. ఎంత కోపంగా చెప్తున్నాడు ఆయన అడ్వజిలియం గారు. తిట్టు మరీ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఒక దైవ సేవకుడు అంత అలాగా తిట్టు మరీ చెప్తున్నాడు అంటే చూశారు మీరు? 11 నిమిషాలు వీడియో పెట్టారు. కానపూర్ గ్రూప్లో పెట్టారు వీడియో. వాక్యం ఎందుకు అంత అలా చెప్తున్నారు? దేవుడు కావాలి, దెయ్యము కావాలి ఈ రోజుల్లో. అవునా కదా? తిట్టారు చిన్నారు మీరు. గ్రూపులు పెడతారు ఏంటారు? ఎవరైనా వాక్యం తీసుకొక శిక్ష వెళ్తారా? అవో శిక్ష చెత్తగా ఉన్నవారు. ఎందుకు ఈ రోజుల్ని దైవసేవకులు కోపం వస్తుందండి మన మీద? దాన్ని విడిచిపెట్టడం కూడా దీన్ని విడిచిపెట్టడం. ఏసై కావాలంట. ఏసై కావాలంటే ఏం వచ్చారు? మనం సమస్తాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. సమస్తాన్ని కూడా విడిచిపెట్టి పొలం ఉండకూడదు. ఏమనకూడదు మనలోను? పొలం. మేము రాజులు ఉండే, మేము కాపులు ఉండే, బ్రాహ్మణులు ఉండే. ఎవరికి కావాలి ఏసైకి? ఇవన్నీ కావాలా? చెప్పండి. ఎందుకంటే తన రక్తంలో ఒకే రక్తం మనలో ప్రవశిస్తుంది. ఒకే మీకు ద్రాక్షారసం, మాకు ద్రాక్షారసం ఇస్తున్నారా? చెప్పండి. మీకో రొట్టె, మాకో రొట్టె ఇస్తున్నారా? ఆలోచించండి. ఒకే శరీరంలో పాలభవస్తులుగా ఉన్న ఒకే రక్తంలో మనము తీసుకుంటున్నాం. మనం ఎలా ఉండాలి ఆలోచించండి నా ప్రియమైన సహోదరులారా. ధన్యుడు దేవుడు తన ఇష్టానుసారముగా నలుపును గాక. హల్లెలూయా. నన్ను నలుపును గాక.
దేవుడు తనిష్టానుసారంగా దేవుడు తనిష్టానుసారంగా నన్ను నలుపునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే నలగొట్టడానికి మనం ఇష్టపడాలి. చూడండి, అబ్రాహాము గారిని పరిశోధించాడు దేవుడు. ఎప్పుడు పరిశోధించాడు? ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత అబ్రాహామును పరిశోధించాడని ఉంటుందండి. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయం ఉంటుంది చూడండి. ఎలా పరిశోధించాడు అయ్యా? ఎలా? చాలా కష్టమైన పరిస్థితి అది, చేయలేనటువంటి పరిస్థితి అది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. ఎవరు పరిశోధిస్తారు మనల్ని? దేవుడు పరిశోధిస్తాడు. నీ స్థితి ఏంటి? నువ్వు ఎలా నిలబడగలుగుతావు? ఎలా తట్టుకోగలుగుతావు? ఎలా బ్రతకగలుగుతావు అని కూడా పరిశోధిస్తాడు. నువ్వు తట్టుకుంటావా తట్టుకోవని చెప్పి పరిశోధిస్తాడు. నాకు ఎవరికి చెప్పలేదు. దేవుడు చెప్పాడు, నువ్వు పలానా నేను చూపించే పర్వతానికి నీకొక్కడై ఉన్నటువంటి కుమారుని, నువ్వు ప్రేమించు కుమారుని, నీకు ఇష్టమైన కుమారుని తీసుకుని వెళ్ళి నేను చూపించే పర్వతం ముందు నాకు బలి అర్పించమన్నాడు. హల్లెలూయా. చెప్పాడు ఎవరికన్నా? అయ్యా, తన భార్యతో చెప్పాడు, కొని బిడ్డన కన్నా తల్లితో చెప్పాడా? ఎందుకు చెప్పలేదు? చెప్పాలను. చెప్పితే ఆటంక పరిచే గుణము సారా కొంత కనుక. హల్లెలూయా. ఒప్పుకుంటుందా? బిడ్డను బలి తగలుతున్నానండి, ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. తన పనివారితో కూడా చెప్పలేదు. ఆలోచించిన ప్రియమైన సోదరు, ఎవరికి చెప్పకుండా దేవుడు చెప్పిన పని బాధ్యత కలిగి వెళ్ళి అందుకే అంటాడు, అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, వేచి జీవించెను. హల్లెలూయా. ఆయన వేసి జీవించాడు కనుక ఏ పట్టణం వరకు? పట్టణం వరకు వేచి జీవించాడు కనుక దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా చేయటానికి ఇష్టపడ్డాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే ఇప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఏం చేయాలండి? చెప్పాలి, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలపాలి. ఎందుకంటే నలుపు ఎందుకు నలుపుతాడు మనల్ని? అయ్యా, మనలో మెరుగు చూడటానికి. హల్లెలూయా. మెరుగు చూడటానికి. ఈ రోజుని నలపడు ఏదైనా చిన్న బలహీనత దేవుని సన్నిధి మానేస్తాం మనం. అవునా కదా? మన ఇంట్లో ఎవరన్నా ఏదైనా బలహీనతగా ఉన్నా, ఏదైనా అనారోగ్యం ఉన్నా, లేదా ఏదైనా పోగొట్టుకున్నా దేవుని సన్నిధికి మానేస్తాం. మానేమా? అత్తర బలహీనత ఉంటేనే చెప్పండి, ఏదైనా బాధ పెడతారా? అన్ని బాగున్నప్పుడు మనం దేవుని సన్నిధికి గడుపుతాం. కానీ ఏదైనా చిన్న బలహీనత వస్తే మాత్రం దేవుని సన్నిధికి గడపడానికి ఇష్టపడరు. మా ప్రియమైన సహోదరులారా అన్నాడు. ఆయన ఎంత బాధతో ఉండంటున్నాడు ఒకసారి ఆలోచించండి. ఒక పక్కని స్నేహితులు బాధిస్తూ ఉన్నారు, బాధపరుస్తున్నారు. ఒక పక్కన భార్య, ఒక పక్కన సాతాను, ఒక పక్కనే దేవుడు. అన్నిటిని కూడా సహిస్తూ కూడా ఏమన్నాడు? దేవుడు అనిష్టానుసారంగా నలుపునుగాక. ఆలోచించిన మన సహోదరులతో ఎంత నలగకూడదానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి ఆలోచించాలి. అలాగే నలగకూడదానికి నువ్వు ఇష్టపడతావా? ఆలోచించండి. ఈ రోజుని నలగకూడదానికి ఇష్టపడకోకుండా మనకి దేవుని సన్నిధి ఏం కావాలంటే ఆశీర్వాదాలు, స్వస్థతలు. ఇంకా ఎప్పుడు కూడా మనం ఎలాగా ప్రార్థన చేస్తామంటే, నేను నా ప్రియమైన సోదరులారా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బంధువులను ఆశీర్వదించు, ఇంకా వాళ్ళని దీవించి వాళ్ళని దీవించి వాళ్ళని దీవించండి. కానీ నన్ను నలగొట్టు ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను నలగొట్టు ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ఆలోచించండి. ప్రార్థన చేస్తారు ఎప్పుడన్నా? నన్ను నలుపని, నన్ను విరగొట్టని, నన్ను కాల్చని ప్రార్థన చేస్తారా? ఆలోచించండి. చేస్తారు ఎప్పుడన్నా? చెప్పాలి. అలా ప్రార్థన చేస్తారు ఎప్పుడన్నా? నన్ను నలగొట్టు, నన్ను కాల్చివేయి అని ప్రార్థన చేస్తారా? ఎందుకు కాలుస్తాడు ఆయన? ఒకవేళ కాలిస్తే మాత్రం ఎందుకు కాలుస్తాడు చెప్పాలి. ఇప్పుడు నశించిపోయే సువర్ణాన్ని అగ్నిలో వేస్తాడు. ఇప్పుడు నువ్వు నశించిపోతావు, నిన్నెక్కడ వేయాలి?
నిన్ను ఎక్కడే అగ్నిలో వేస్తాడా? అగ్నిలో ఎత్తు నువ్వు తట్టుకోగలవా? చెప్పండి, అగ్ని మంటకు నువ్వు తట్టుకోగలవా? అగ్నిలో వేయాలంటున్నారు మీరు. అగ్నిలో ఎత్తు తట్టుకోగలరా? ఎందుకు వేస్తాడైనా? శ్రమల కొలిమిలో ఉడము వేయగా ఇరుకు లోయలో నన్ను నడపగా. శ్రమల కొలిమిలో ఉడము వేయగా ఇరుకు లోయలో నన్ను నడపగా. నా చేయి పట్టి నన్ను నడిపించిన, నా చేయి పట్టి నన్ను నడిపించిన నమ్మకస్తుడా, నమ్మదగిన ఇప్పుడే కొలుములు వేస్తాడు మనల్ని. శ్రమలని కొలుములు వేస్తాడు నలగ కొడతానికి. హల్లెలూయా. నలగ కొడతానికి శ్రమలని కొలుములు వేస్తాడు. నశించిపోయే సువర్ణాన్ని ఎక్కడేస్తాడు? అయ్యా అగ్ని కొలుములో వేస్తాడు. ఎందుకు వేస్తాడా అగ్ని కొలుములోను? దాన్ని కరిగించి తనకిష్టమైన వస్తువుగా మార్చుకోవడానికి. హల్లెలూయా. శ్రమల కొలుములో ఎందుకు వేస్తాడంటే తనకు నచ్చిన పాత్రగా నిన్ను వాడుకోవడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక చదవాలి. మొదటి పత్రిక చూడండి, 6వ వచనం చదవాలి. ఇందువలన మీరు అయ్యా మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం అంట. హల్లెలూయా. ఎంతకాలము? కొంచెము కాలము. నీకు బాధ ఉన్నా, శోధనున్నా, వేదనున్నా, వ్యాధున్నా ఎంతకాలము? కొంచెం కాలమే. అందును బట్టి ఇందును బట్టి ఏం చేస్తున్నాం మనము? అయ్యా మొట్టమొదటి చదువు ఇందువలన ఎంతగా ఆనందిస్తున్నాం మనము? మనకు వచ్చే శ్రమలు ఎంతకాలము? శాశ్వతంగా ఉండవయ్యి. హల్లెలూయా. ఒకవేళ ఉన్నా కానీ ఉండనిచ్చే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. అవి శాశ్వతంగా ఉంటున్నాయంటే అది నీ లోపము, నా లోపం. అయ్యి మనల్ని శాశ్వతంగా ఏడిపిస్తున్నాయంటే అయ్యి నీ నా లోపల తప్ప దేవుడు శాశ్వతంగా శోధించే దేవుడు కాదు. నా ప్రియమైన సోదరుడు కదా, పరిశోధించే దేవుడు. కొంతకాలం అంట ఏమన్నాడు? ఇందువలన మనము మిక్కిలి ఆనందించుతున్నాము కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము కలుగుచున్నది. కొంచెము కాలం అని మనకి ఏం కలుగుచున్నది? దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. ఏంటది? సువర్ణం అంటే బంగారము. బంగారము నశించిపోయేదాన్ని అక్కడ ఏం చేస్తాం మనం? నలుపు వచ్చేసిందండి, ఇది బాగుంటలేదు, బాగుంటుంది, సోటస్ కూడా ఎవరు సోట్లు తిని అని మనకు దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? కంసాల దగ్గర తీసుకెళ్ళాలి. దాన్ని ఏం చేస్తారంటే కొలుములో చేస్తారండి, అగ్ని కొలుములో చేస్తారు దాన్ని. హల్లెలూయా. ఈ నశించిపోయే సువర్ణాన్ని అగ్ని కొలుములో చేస్తాడు. ఇంకా చదవండి. దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసము. మన విశ్వాసం అంట బంగారము కంటే అమూల్యమైనదంట. హల్లెలూయా. బంగారము కంటే అమూల్యమైనది ఏంటది? మన విశ్వాసము. మన విశ్వాసం దేన్ని బట్టి ఉన్నది చెప్పాలండి?
దేని బట్టి నీ విశ్వాసము? విశ్వాసం ఉందా చెప్పండి. విశ్వాసం ఉందా అంటే అబ్రాహాము గారు ఎక్కడికి వెళ్ళారు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. మనం ఎదురు చూస్తున్నావా ఆ పట్టణం కొరకు? ఆలోచించండి. విశ్వాసం. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము సారిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాము సారిన దేవుడు నీవేనయ్యా. విశ్వాసంతో ఉంటే మనకేముంది చెప్పాలండి? ఏముందయ్యా? చూడండి అక్కడ ఏమన్నాడు? దానికంటే మేము ఈ విశ్వాసము అమూల్య మీ విశ్వాసము ఈ శోధనల చేత ఏ శోధనలు నువ్వు నలగ కొట్టబడతానికి ఇష్టపడుతున్నావే ఆ శోధనలు, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై హల్లెలూయా. ఈ 4 బడిలో కూడా నేను నిలవగలిగితే ఏ 4 బడిలో? పరిశోధించబడినటువంటి బడిలోను, శోధించబడినటువంటి బడిలోను, బాధించబడినటువంటి బడిలోను, ఇంకా బాధించబడుతున్నటువంటి బడిలోను, ఇంకా సహోదరుల చేత బాధపరచబడుతున్నటువంటి బడిలోను నువ్వు ఉండగలిగితే, నిలవగలిగితే, పరీక్షకు సిద్ధపరచగలిగితే ఏమన్నా అక్కడ? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తులు వారు ప్రత్యక్షమైనప్పుడు ఏం కలుగుతుంది? మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణం అవుతుందంట. ఈ 4 బడుల్లో నువ్వు నిలవగలిగితే నీకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఆ ఘనత కలుగుటకు కారణం అవుతుందంట. నువ్వు నిలవగలుగుతున్నావా? నీ సహోదరుడు నిన్ను దేశిస్తుంటే ఎలా నువ్వు నన్ను దేశిస్తావా అంటున్నావు. హల్లెలూయా. ఆలోచించండి. నీ తల్లిదండ్రులు నిన్ను దేశిస్తుంటే ఏంటి నాకు అత్తమాట చెప్పలేదు నువ్వు అని అంటాము. తట్టుకోలేము. నీ స్నేహితులు నిన్ను బాధిస్తుంటే ఏమన్నా అన్నాడా? ఏబు గారు స్నేహితులు వచ్చి అన్నారు ఏమంటండి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తలేదా? నీ యథార్థ ప్రవర్తన నీ ఇంటికి ఆధారం కావట్లేదా అన్నారా లేదా? ఆలోచించండి. ఎవరు? మన స్నేహితులు వచ్చి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి ఆధారము కదా? అలా అన్నప్పుడు కూడా దేవుని చిన్న మాట్లాడగలిగాడా? ఏ విషయంలో దూషించగలిగాడా? ఆలోచించిన ప్రియమైన సహోదరులారా. అందుకన్నాడు ఆయన, దేవుడు కనిష్టానుసారముగా నన్ను నలుపునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ నలుపుతే మనం ఏమవుతాము చెప్పాలండి? ఏమవ్వడు ముందు లాస్ట్ అయ్యా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడంట. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు? నలగగొట్టబడిన తర్వాత, నలిపిన తర్వాత, శోధించబడిన తర్వాత, బాధించబడిన తర్వాత. ఆలోచించిన ప్రియమైన సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నన్ను నలుపును గాక. హల్లెలూయా. ఇష్టమైన మీకు నలపటానికి రెండంతలుగా ఆశీర్వదించబడాలంటే నలగొట్టబడాలి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు నీ స్వస్థత లేదని బాధపడాల్సిన పని లేదు. బలహీనత ఉందా నువ్వేమి వేధించవలసిన పని లేదు. నా ప్రియమైన దేవుడు అన్నింటిలో నుండి కూడా లేవనెత్తగల దేవుడైనా దేవుడు గద్దించి మనుషుడు
ధన్యుడంట. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఏ గ్రంథం ఉంటుంది చూడండి, 3 అధ్యాయం ఉంటుంది చూడండి. దేవుడు గద్దించి మనుషుడు అక్కడ మాట్లాడుతాడు చూడండి. ఏంటంటే 5:10 చదువు. దేవుడు గద్దించు మనుషుడు కాబట్టి సర్వశక్తుడు దేవుని దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను, దేవుడి శిక్షను తునీకరించవద్దు. దేవుడు శిక్షించినప్పుడు నువ్వు తునీకరించడానికి పని లేదు. నా ప్రియులు, ఒకవేళ గద్దిస్తున్నాడు, నువ్వు ధన్యుడు. ఆయన గద్దింపుకు నువ్వు విసుగుపోవలసినటువంటి పని లేదు. నా ప్రియమైన సోదరుడు, ఇంకా కొత్త చదవండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థత పరుస్తాయంట. నా ప్రియమైన సహోదరుడు, ఆయన గాయపరుస్తాడు, కానీ ఆయన మళ్ళీ గాయాన్ని కూడా కట్టిస్తాడు. నా ప్రియ స్వస్థపడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున మనం ఎక్కడ చూసినా స్వస్థత లేదని అనేకులు బాధపడుతూ ఉన్నారు. మనకు కావాల్సింది స్వస్థత కాదు, మనకు కావాల్సింది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఆయన వాక్యము మన బాధలన్నిటిలో కూడా నెమ్మదిని కలగజేస్తుంది. ఆయన వాక్యం ఏం చేస్తుంది? అయ్యా, మన బాధలన్నిటిలో నెమ్మదిని కలగజేస్తుంది. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తున్నది. పాట పాడతా, నీ వాక్యమే పాట. ఆయన వాక్యమే బ్రతికిస్తుంది. దేవుడు ఎవరన్నా చంపేసాడని ఉందా? చెప్పండి, ఎవరన్నా ఉందా? ఎవరిని చంపేసేది? ఎందుకు చచ్చిపోతాడు చెప్పండి. ఆయన అప్పులను కూడా చంపేసే దేవుడు కాదండి. మన బాధలు సాధులు మనము ఆయన దగ్గర అడగము. ఏమడుగుతాము? నువ్వు కావాలి ప్రభా, నీ వాక్యం కావాలి ప్రభా అని అడుగుతామా? నీ మాట మాత్రం సెలవిస్తే చాలు. నీ మాట మాత్రం నా దాసుడు నువ్వు రావద్దు, నేను ఓకే కాదు నా ఇంటికి అని అంటాం చాలా సార్లు. ఎందుకంటే యేసు ప్రభువు వస్తే మళ్ళీ అన్ని విడిచిపెట్టేయాలి కదా. యేసు ప్రభువు వారు మాత్రం రాకూడదు. ఏం కావాలి ఆయనకి? ఆయన మీకు యేసు ప్రభువు వారు అన్ని విడిచిపెట్టేయాలి. నీలో యేసు ప్రభువు ఉన్నారనుకో, నీవేమి ఇంకా ఈ లోక సంబంధమైన ఏం కూడా అనుభవించడానికి ఉండదు. కనుక ఆయన ఆమె చూడొద్దు కదా, అవును కదా. అందుకే నలగకూడదానికి ఇష్టపడతలేదు. నలుపునుగా అతను ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో 2 అంతల దీవులు మీరు పొందుతారు. నా తీర్మానం సహోదరులారా, 2 అంతల దీవులు పొందాలంటే మనము దేవుడి చేత పరిశోధించబడాలి, ఇంకా సాతాను చేత శోధించబడాలి, భార్య చేత బాధించబడ్డాము, అనేక ఆయన స్నేహితుల చేత ఇంకా బాధపరచబడ్డాను. అన్నిటిని కూడా ఎదుర్కొని మరి 2 అంతలుగా దేవుని పొందాడు యోబు గారు. ఆ విధంగా నా దేవుని సన్నిధిలో దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును కాదని చెప్పి ఎవరైతే సిద్ధపడతారో మరి వారందరూ కూడా దేవుని సన్నిధిలో మెరుగుపడినటువంటి వారుగా ఉంటారు. ఎలాగండి? మహిమయు ఇంకా మెప్పును మహిమయు ఘనతయు కలుగుతాయి అంటే ఇప్పుడు మన ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు. హల్లెలూయా. వీటిలో నిలిచిన వారు ఈ స్వాదంలో నిలిచిన వారే ఈ 3 కలిగి ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం చదివింది. కనుక వీటిలో నిలిచి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మనం చేసుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాము నాయన. మరి నేటి దినము తండ్రి అయ్యా, ఇగో ప్రభా తండ్రి, ఈ 2024వ సంవత్సరము తండ్రి జూన్ మాసము నాయన అయ్యా నీ కృపతో జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా ఈ యొక్క 16వ దినాన తండ్రి ప్రభా నీ బిడ్డలందరితో నాతో మీరు మాట్లాడారు ప్రభా. యోబు గారు అన్నారయ్యా, దేవుడు తనిష్టానుసారంగా నన్ను నలుపునుగా తండ్రి ప్రభా తండ్రి ఏ విధంగా తీర్మానించుకున్నారో అలాగే తండ్రి మీ ఇష్టానుసారంగా మమ్మల్ని కూడా నలిపి తండ్రి మెప్పయో మహిమయో ఘనతయు కలగటానికి నాయన మీరు ప్రత్యక్షమయ్యే దినాన్ని తండ్రి
ప్రతి స్వాదంలోనూ నిలిచిన వారై ఉండటానికి నీ కృపను మాకు దయచేస్తారని సమస్తం మీ చేతులుగా అప్పగించుకున్నాం. విన్న వాక్యం నీ బిడ్డల హృదయాల్లో ముద్రించండి. దాని ఏ దుష్టుడు కూడా ఎత్తుకుపోకుండా తండ్రి ప్రతి స్వాదను కూడా జయించడానికి నాయన, ప్రతి సమస్యను కూడా అతను ఎదుర్కోవడానికి నాయన మీ కృపను మాకు దయచేస్తారని సమస్తము కూడా మీ చేతులుగా అప్పగించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి ఈ బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగించుకున్నాం తండ్రి. హల్లెలూయా. వారి అన్న